మేడ్చల్ జిల్లా అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ఒక పెంపుడు పిల్లిని ఇంట్లోకి తీసుకురావద్దు అన్న నేపథ్యంలో ఆమె మనస్తాపానికి గురైపోయి బలవన్ మరణానికి పాల్పడింది. ప్రస్తుతం మనం అదే సంఘటన స్థలంలో ఉన్నాం. ఏదైతే శివం ప్రైడ్ అపార్ట్మెంట్స్ మనం చూస్తా ఉన్నాం, ఇందులోనే ఈ ఘటన అంతా కూడా జరగడం జరిగింది. సుమారుగా ఎంబీబీఎస్ చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా అయితే కలకలం రేపుతా ఉంది. ఈ ఘటన ఇదంతా కూడా శివం ప్రైడ్ అపార్ట్మెంట్స్ లో నివాసం ఉంటున్న కుసుమలత దేవ దత్తలకు ఎంబీబీఎస్ చదువుతున్న తమ కూతురు తుమ్మల ప్రిన్సీ శేషతో కలిసి నివాసం ఉంటున్నట్లు పోలీసులు అయితే తెలపడం జరిగింది. గత కొన్నాళ్ళుగా ఇంట్లో పెంచుకుంటున్న పెంపుడు పిల్లి విషయమై ఇంట్లో తల్లిదండ్రులకు విద్యార్థినికి ఆ కూతురికి మధ్య ఘర్షణ అయితే జరుగుతున్నట్లుగా పోలీసులు అయితే పేర్కొనడం జరిగింది. పెంపుడు పిల్లి పెంచుకుంటున్న సమయంలో దాని వల్ల మనకు అనారోగ్యాలు వస్తాయి, పెంచుకోవద్దంటూ తల్లిదండ్రులు పదే పదే చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆ పిల్లిని ఆమె జంతు ప్రియురాలు కూడా స్థానికులు చెప్తా ఉన్నారు. ఆ పిల్లిని ఇంట్లోకి తీసుకురావద్దు, తేవద్దు అని గట్టిగా మందలించిన నేపథ్యంలో చెప్పేసి వీరు బయటికి వెళ్ళిన సమయంలో ఆ అమ్మాయి ప్రిన్సీ శ్రేష్ఠి ఇంట్లో ఫ్యాన్ కి ఉరేసుకొని చనిపోవడం జరిగింది. మరి ఈ ఘటన అంతా కూడా నిజంగా ఒక పెంపుడు పిల్లి వల్లనే పెంచుకోవద్దు, ఇంట్లోకి రానివద్దు అన్నందుకే జరిగిందా, లేక ఇంకేదైనా కారణం ఉండొచ్చా? తన పర్సనల్ గొడవలు ఏవైనా ఉండి అవి ఇంట్లో తెలిసి తల్లిదండ్రులు ఆ విషయమై మందలించడంతో బలవన్మరణానికి పాల్పడిందా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ప్రస్తుతానికి తలెత్తా ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు కూడా పోలీసుల స్టేట్మెంట్ ప్రకారం ఈ పెంపుడు పిల్లిని పెంచుకోవద్దు అన్న కారణమే బయటపడతా ఉంది. మరి నిజానికి రెండు కోణాల్లో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఇటు తల్లిదండ్రులపై వాన్మూలం వాళ్ళ దగ్గర నుంచి ఒక స్టేట్మెంట్ తీసుకోవడం జరిగింది. కానీ ప్రస్తుతం వారి తల్లి ఆరోగ్యం కూడా అంతంతగానే ఉంది. రీసెంట్ గానే ఆపరేషన్ అయిందంటే తల్లికి, కానీ ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకుంటా ఉంది. ఆమెను కూడా గట్టిగా ప్రశ్నించలేకపోతా ఉన్నారు పోలీసులు. ఆ తండ్రి అలాంటి ఉన్న సిచ్యువేషన్ లో క్వశ్చన్ చేయలేకపోతా ఉన్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో కేసు ముందుకెళ్లేది ఎలా? ప్రెసెంట్ అయితే గాంధీ హాస్పిటల్లో పోస్ట్ మార్టం నిమిత్తం అంత్యక్రియల కోసం తరలించడం జరిగింది. మరి గతంలో ఎల్బీనగర్ వనస్థలిపురంలో ఒక పెంపుడు పిల్లి చనిపోయిందని ఒక యువతి, జాబ్ చేస్తున్న యువతి బలవన్మరణానికి పాల్పడింది. అది జరిగి 2 రోజులు కూడా కాలేదు, 1.5 రోజు అంతే. మొన్నే జరిగింది అది. అది మరొక ముందుకే మళ్ళీ ఇప్పుడు ఇదొక ఘటన. ఈ పెంపుడు పిల్లి విషయంలో మరణిస్తారా ఎవరైనా? నిజంగా బలవన్మరణానికి పాల్పడతారా? ఫ్రెండ్స్ తో కొంతమందితో ఆర్టీవీ మాట్లాడిన క్రమంలో అది అయ్యి ఉండదు బ్రదర్, అలా అవకాశమే ఉండదు. చాలా స్కూల్ టైం నుంచి కూడా మేము చూస్తా ఉన్నాం, చాలా చాకచక్యంగా ఉండేది. ఇంకేదో కారణాలు, తన పర్సనల్ రీజన్స్ ఏదో ఉన్నాయి, అందుకనే ఆమె బలవన్మరణానికి పాల్పడి ఉంటుంది. కానీ ఈ పిల్లి విషయమై పెంపుడు పిల్లిని పెంచుకోవద్దు, ఇంట్లోకి తీసుకురావద్దు అని మందలించినంత కారణంగా చనిపోదు. తుమ్మల ప్రిన్సీ స్టేసి చాలా దృఢంగా ఉండేది. ఏదో ఇంట్లో కూడా ఆర్థిక ఇబ్బందులు లేవు, ఇటు ఆమె ఎంబీబీఎస్ చదువుతా ఉంది, పేరెంట్స్ కూడా సంపాదిస్తా ఉన్నారు. మరి ఏ కారణాలు అయి ఉండొచ్చు? పోలీసుల ముందు 2 సవాళ్ళు అయితే ఉన్నాయి. ఇటు అమ్మాయి ఎవరినైనా ప్రేమించి ఏదైనా గొడవ ఇంట్లో ఆ విషయమై మందలించారా, లేక నిజంగా ఈ పిల్లి గురించే ఇదంతా గొడవ వచ్చిందా? ఒక్కసారిగా ఈ వార్త అందరిని కూడా కలవరపరుస్తా ఉంది. పెంపుడు పిల్లిని ఇంట్లోకి తీసుకురావద్దని మందలించినందుకు చిన్న పిల్లలు కూడా కాదు, మైనర్లు కూడా కాదు, ఏకంగా ఎంబీబీఎస్ చదువుతున్న అమ్మాయి, అంత లోకజ్ఞానం ఉన్న అమ్మాయి మరి బలవన్మరణానికి ఎందుకు పాల్పడింది? చూస్తా ఉన్నా మీకే అనిపిస్తా ఉంది. ఈ కథనం మొత్తం విన్నాక నిజంగా ఆ యువతి, ఎంబీబీఎస్ చదువుతున్న యువతి బలవన్మరణానికి గల కారణాలు ఏంటై ఉండొచ్చు? నిజంగా ఆ పిల్లి విషయంలో గొడవ చనిపోయిందా, లేకుంటే ఇంకేదైనా ఎక్స్టర్నల్ కారణాలు అయి ఉండి పోలీసులు ఆ విషయాన్ని బయట పెట్టలేదా, లేదా త్వరలో బయట పెడతారా? మీకేమనిపిస్తుంది? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. కెమెరా పర్సన్ జ్ఞానేశ్వర్తో పవన్ వాయిద్య టీవీ, హైదరాబాద్.